విజయనగరం జిల్లా నెల్లిమర్లలో దారుణం జరిగింది. దానానపేటలో ఆర్మీ మాజీ జవాన్ ఇంటిని కూల్చేసిన అధికారులు. టీడీపీ మండల స్థాయి నాయకుడి ఫిర్యాదుతో కదిలిన యంత్రాంగం. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా చర్యలు. భారీగా మోహరించిన పోలీసులు. ఘటనా స్థలానికి చేరుకున్న రెవెన్యూ అధికారులు. ఇంటిపైన కంప్లైంట్ ఇచ్చారు. ఓకే, ఎంక్రోచ్మెంట్ మేము ఇచ్చాం కంప్లైంట్ నుంచి. మా కంప్లైంట్కి ఒక స్పందన లేదు. వాళ్ళ కంప్లైంట్కి స్పందన ఉంది. ఏ ఫోర్స్ ఉందో తెలియదు నాకు. వెనకాల ఏ రాజకీయ ఫోర్స్ ఉందో ఇంకే ఫోర్స్ ఉందో నాకు తెలియదు సార్. ఓకే, మొత్తానికి ఓకే సివిల్ అడ్మినిస్ట్రేషన్ వచ్చింది. నా ఇల్లు కూల్ చేశారు మొత్తానికి. ఇదే కానీ వాళ్ళ ఎంక్రోచ్మెంట్ ఓకే వాళ్ళు కూల్చారు. ఓకే సార్, మీరు చెప్పింది కరెక్టే సార్. వాళ్ళే కూల్చారు. బట్ నాకు ఇల్లే సార్. నాకు ఇల్లుతో సమానం సార్. నేను 24 సంవత్సరాలు ఆర్మీలో సర్వీస్ చేసి వచ్చి ఎంత బాధపడుతున్నాను నాకు తెలుసు సార్. నా కష్టం సార్ అది. అందుకే నా బాధ సార్. ఓకే సార్, ఆ తర్వాత మీరు సార్ మీకు తెలియదు సార్ అలాంటి సర్వీసులు ఎంత ముష్కిల్ బాధ వస్తుంది అని చెప్పి సార్. ఓకే, అంతా అయిపోయింది సార్. మొత్తానికి ఈ రోజు నాకు అన్యాయం చేసి వెళ్తున్నారు. మీరు మాట ఇచ్చారు మొత్తం ధనాన్పేట విలేజ్ లో ఎన్ని అన్క్రోచ్మెంట్లు ఉన్నాయో అన్ని అన్క్రోచ్మెంట్లు క్లియర్ చేస్తారని చెప్పి మీరు మాట ఇచ్చారు. మీరు రాసి ఇచ్చారు. అందుకని చెప్పి మేము ఊరుకోవాల్సి వచ్చింది. లేదు నా ప్రాణం అక్కడ ఇడిసిద్దున ఏదో జరగవలసింది జరుగుతుంది. మీరు మాట ఇచ్చారు కాబట్టి సార్ నేను ఫైనల్ గా చెప్పాల్సింది మీకు వార్నింగ్ ఇవ్వట్లేదు బస్ సార్. అందరు రిక్వెస్ట్ చేస్తున్నాం. టోటల్ గా ఎంతమంది అయితే ధనాన్పేట విలేజ్ లో ఎంక్రోచ్మెంట్లు ఉన్నాయి టోటల్ గా అన్ని తీయించవలసిన బాధ్యత మీది. ఒకవేళ తీయించకపోతే నేను నా ప్రాణం ఉన్నంత నా ఊపిరి ఉన్నంత వరకు సార్ నేను అడ్మినిస్ట్రేషన్ మీద నేను పక్కా కేసు వేస్తాను సార్. మీ పైన కావచ్చు, మీరు తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే మీరు సైన్ చేసి ఇచ్చారు. నేను పక్కా కేసు వేస్తాను సార్. కేసు వేసి అది లాస్ట్ అయినంత నా ప్రాణం నా ఊపిరి ఆగిపోయినంత వరకు కూడా నేను పోరాడుతున్నాను. మళ్ళీ నా ఇల్లు నా గోడ కట్టించినంత వరకు. ఎందుకంటే న్యాయం జరగాలంటే అన్ని మొత్తం ఎన్ని కంప్లైంట్ అయితే ఇప్పటివరకు ఇచ్చారో అన్ని కంప్లైంట్లు కూడా స్పందన వచ్చి అన్ని కంపెనీలు కూడా అన్ని ఎంకరేజ్మెంట్లు కూడా క్లియర్ చేసేంత వరకు నేను నిద్రపోను సార్. ఇది మాత్రం చెప్తున్నాను మీకు. మరొకసారి మీరు ఉంటుండగా నేను చెప్పాను మామూలుగా. ఓకే, నా బాధ సార్. లేదు సార్, నా బాధ కానీ నేను ఎప్పటివరకు బయటకు వెళ్ళలేదు సార్. పొలిటికల్ అంటే నాకు తెలియదు సార్. నేను వచ్చి 2 నెలలు నా మీద ఎందుకు సార్ ఇంత కక్ష? నా మీద ఎందుకు ఈ రాజకీయాలు? ఓకే సార్, నా మీద ఎందుకు ఈ రాజకీయాలు? అయితే గవర్నమెంట్ గెలిచిందని చెప్పి, గవర్నమెంట్ పైన ఉందని చెప్పి గవర్నమెంట్ ఈ విధంగా ప్రయత్నం చేస్తుంది. గవర్నమెంట్ నాయకులు అందరూ కలిపి టీడీపీ మొత్తానికి కూటమి నాయకులు అందరూ కలిపి ఈ విధంగా చేస్తున్నారు కదా. అదే వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉండేటప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం ఎవరికైనా అన్యాయం చేసిందా సార్? ఎక్కడైనా సరే తీసింది సార్. ఒక్క నిమిషం ఆగండి సార్. ఎవరినైనా ఇబ్బంది పెట్టిందా సార్? ఇక్కడ తెలుగుదేశం గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ ఉండేటప్పుడు ఈ విధంగా మీద నుంచి ఫోర్స్ వచ్చిందని చెప్పి ఎక్కడో అసెంబ్లీలో ఎవరో మినిస్టర్ చెప్పారని చెప్పి అక్కడి నుంచి కలెక్టర్ ప్రెజర్ వచ్చి, కలెక్టర్ నుంచి మీకు ప్రెజర్ వచ్చి, లేదా ఆర్డీ మేడం ప్రెజర్ వచ్చి ఈ విధంగా పోలీస్ ఫోర్స్ని తీసుకుని వచ్చి మొత్తం ఇల్లు కూల్చేయడం ధర్మం కాదు సార్. ఇది అన్ని పార్టీలకి అన్ని పబ్లిక్ మీరు అడ్మినిస్ట్రేషన్, సివిల్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ అనేది తప్పు చేస్తే సివిల్ అడ్మినిస్ట్రేషన్ నిలదీయాలి సార్. సివిల్ అడ్మినిస్ట్రేషన్ కూడా పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్